నమస్కారం. సిటీ న్యూస్కు ఫిర్యాదుదారుడు ములకలపల్లి నాగరాజు, తండ్రి ముత్తయ్య, వయస్సు 43 సం. లు, వృత్తి గాంధారి, గ్రామ పంచాయతీ సెక్రటరీ, నివాసం గాంధారి గ్రామం. గారు తేదీ అక్టోబర్ 16, 2025 నాడు సుమారు ఉదయం 10:30 గంటలకు గాంధారి శివారు చర్మల్ రోడ్డులో తూర్పు రాజు మరియు ఆకుల లక్ష్మణుల వ్యవసాయ భూమి పక్కన, రోడ్డు పక్కన నీరు పోయే ఎండిపోయిన చిన్న కాలువలో ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి శవం ఉన్నది అని గుర్తు తెలియని మగ వ్యక్తిని ఎవరో చంపి శవాన్ని అక్కడికి తీసుకువచ్చి చిన్న కాలువలో పడేసి దహనం చేసినారని ఫిర్యాదు చేయగా గాంధారి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించబడింది. ఈ కేసులో కామారెడ్డి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి డీఎస్పీ గారి పర్యవేక్షణలో సదాశివనగర్ సిఐ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయబడినది. పోలీసుల విచారణలో అనేక అనుమానాస్పద అంశాలు వెలుగులోకి వచ్చాయి. తుది విచారణలో తేలింది ఏమనగా, కేసు వివరాలు. ఇట్టి కేసులో ఇరగడింట్ల నవనీతకు తన మేనత్త కొడుకు అయిన నరేష్ భవానీ నగర్ కాలనీ, కీసర మండల్, మెడ్చల్ గారితో 2012 సం. లో వివాహం జరిగింది. ఈమె భర్తతో కలిసి కూలి పనులు చేస్తారు. అలా కొంతకాలం క్రితం ఇద్దరు కలిసి ఆంజనేయులు, హత్య చేసిన వ్యక్తి, వద్దకు కూలి పనులకు వెళ్లినారు. అక్కడ ఆంజనేయులు నవనీతకు పరిచయం ఏర్పడగా తరువాత ఇద్దరు ఫోన్లో మాట్లాడుకునేవారు. ఇలా పరిచయం కాస్త శారీరక సంబంధం వద్దకు వెళ్లినది. నవనీత భర్తకు ఈ విషయములో అనుమానం వచ్చి అప్పటినుండి నవనీతను వేధించేవాడు. సుమారు 1 సంవత్సరం క్రితం ముగ్గురు కలిసి 2 బైక్లపై పెద్దగుట్టకు వెళ్లి వచ్చినారు. అక్కడ ఇద్దరు క్లోజ్గా సంబంధం కొనసాగిస్తున్నారు అని భర్త నరేష్కు అనుమానం బలపడి ప్రతిరోజు ఎక్కువగా టార్చర్ చేశాడు. అందువలన నరేష్ను హత్య చేస్తే ఇద్దరి మధ్య అడ్డు తొలగిపోతుంది అని నవనీత మరియు ఆంజనేయులు ఇద్దరు ఫోన్లో మాట్లాడుకున్నారు. వారి పథకం ప్రకారం తేదీ మధ్యాహ్నం 3:10 2025 నాడు ఆంజనేయులు నవనీతతో ఫోన్లో ఈరోజు నీ భర్తను చంపేస్తాను అని చెప్పి నరేష్ను రాంపల్లి చౌరస్తా వద్దకు కాల్ చేయించి పిలిచి పెద్దగుట్ట వరకు వెళ్లి వద్దాము అని చెప్పి అక్కడ అయితే ఎవరూ గుర్తుపట్టరు అని ఉద్దేశంతో పెద్దగుట్టకు వెళ్లి దర్శనం చేసుకొని తిరిగి వస్తూ గాంధారిలోని వెన్స్లో మందు తెసుకొని పెద్దగుట్ట నుండి చర్మల్ రోడ్డు పక్కన చిన్న కాలవ వద్ద మద్యం త్రాగించి మత్తులో ఉన్న నరేష్ను కిందికి నూకగా తలకు గాయమై స్పృహ కోల్పోయాడు. వెంటనే ఆంజనేయులు 2-3 సార్లు చేతులతో, కాలుతో అతని ఛాతిపై దాడి చేసి హత్య చేశారు. శవాన్ని ఎవరు గుర్తుపట్టకుండా గాంధారిలో దగ్గరలోని హెచ్పీ పెట్రోల్ బంకులో 100 రూపాయల పెట్రోల్ పోసి నిప్పు పెట్టి, తర్వాత పాన్ షాప్లో జరుద తెసుకొని మళ్లీ హెచ్పీ పెట్రోల్ బంక్లో 300 రూపాయల పెట్రోల్ బైక్లో పోసుకొని తిరుగు ప్రయాణం చేశారు. ఈ మధ్యనే స్థానికుల సహాయముతో గాంధారిలో మొత్తం 42 కెమెరాలు ఏర్పాటు చేయగా ఇట్టి కేసు విచారణలో సీసీటీవీ ఫుటేజ్లు, ఇతర సాంకేతిక పరిజ్ఞానం మరియు స్థానికుల సమాచారం నిందితులను గుర్తించడములో ఎంతగానో ఉపయోగపడినవి. ఇద్దరిని అరెస్టు చేసి వారి వద్ద నుండి A1 ఫ్యాషన్ ప్రో బండి మరియు సెల్ ఫోను, A2 సెల్ ఫోను స్వాధీనపర్చుకొనైనది. నిందితుల వివరములు. A1 ఏలూరి ఆంజనేయులు సన్నాఫ్ ముత్యాలు, వయసు 38 సంవత్సరాలు, కులము ఎస్సీ మాదిగ, వృత్తి హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై మరియు శివరాజ్ బోర్డ్ నందు అవుట్సోర్సింగ్ వాటర్ మాన్గా నాగారం, మేడ్చల్. A2 ఇరగడింట్ల నవనీత భర్త నరేష్, వయసు 27 సంవత్సరాలు, కులము వడెర, వృత్తి లేబర్, నివాసము నగరం భవానీ నగర్ కాలనీ, కీసర మండల్ జిల్లా మేడ్చల్. నేరస్థలము నందు ఎలాంటి ఆధారాలు లేకున్నా, మృతుడు ఎవరు అని తెలియని పరిస్థితి నుండి హత్య జరిగిన వారం రోజులలోపే మర్డర్ చేసిన నిందితులను గుర్తించి కేసును ఛేదించిన సదాశివనగర్ సి.ఐ.బి. సంతోష్ కుమార్, గాంధారి ఎస్ఐ ఆంజనేయులు, కానిస్టేబుళ్లు సంజయ్ కుమార్, రవికుమార్, సాయిబాబా మరియు ప్రసాదు బంతిలాలు హోంగార్డులను జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్. గారు అభినందించారు. అదే విధముగా ప్రతి ఒక్కరూ కూడా సీసీటీవీ కెమెరాల ఏర్పాటులో పోలీసు వారికి సహకరించి ఎక్కువ మొత్తములో ఏర్పాటు చేయవలసినది ప్రజలకు విజ్ఞప్తి. సీసీటీవీ కెమెరాలు నేరాలు నివారించడములో మరియు నేరము చేసిన వారిని గుర్తించడములో ఎంతో కీలకముగా పనిచేస్తాయి అని ఈ కేసు ఒక చక్కటి ఉదాహరణ. అక్కడ నుంచి వాళ్ళు వెరిఫై చేయడం, స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. సిఐ సంతోష్ అండ్ ఎస్ఐ గాంధారి ఆధ్వర్యంలో. అండ్ మనము ఆల్మోస్ట్గా 4-5 డేస్ దానికి సంబంధించిన సీసీ కెమెరాస్ అన్నీ చెక్ చేయడంతో మనకు
అక్యూజ్డ్ అండ్ మనకు విక్టిమ్ డీటెయిల్స్ దొరికాయి. అప్పటిదాకా మనకు విక్టిమ్ ఎవరో మనకు తెలియదు, ఎందుకంటే చంపినవాడు చనిపోయిన వాడు మన ప్రాంతం వాడు కాదు. సో మనం వెరిఫై చేస్తే ఇందులో చనిపోయిన అతని పేరు నరేష్, అతని భార్య నవనీత మరియు అతని పేరంలో ఆ అమ్మాయి పేరంలో ఆంజనేయులతో కలిసి ఒక పథకం ప్రకారం అతన్ని చంపడం జరిగింది. ఇది వివరాలకు వెళ్తే ఈ చనిపోయిన వ్యక్తి నరేష్ అతని భార్య కూడా ఈ కూలి పనులు చేసుకుంటూ బతకడం వాళ్ళు చేస్తూ ఉంటారు. వీళ్ళు ఉండేది నాగార్జున ఏరియా. వీరికి ఈ వాటర్ వర్క్ పనిచేసే ఆంజనేయులతో పరిచయం ఏర్పడింది. అండ్ కొన్నిసార్లు ఈ ఆంజనేయులు వీళ్ళందరూ కూడా ఇద్దరికి కూడా కూలి పనులు ఇప్పించారు. ఈ ప్రాసెస్లో వాళ్ళకి కొంచెం పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ఒక ఇల్లీగల్ ఇంటిమేసీ తోటి రిలేషన్ ఏర్పడింది ఈ నవనీతకి అండ్ అక్యూజ్కి. వాళ్ళు ఎప్పుడైతే ఈ విషయాన్ని భర్త కనిపెట్టాడో ఇంట్లో భార్యను పరిశీలించడము అండ్ కొంచెం వేధించడం స్టార్ట్ అయింది. సో నవనీత అండ్ ఈ ఆంజనేయులు ఇద్దరు ప్లాన్ చేసేసి ఇతన్ని ఈ పెద్ద గుట్టకి దేవాలయం తీసుకెళ్ళాలనే ప్లాన్ తోటి బైక్ నెంబర్ ప్లేట్ కొంచెం చేంజ్ చేసేసి ఆ బైక్ పైన నరేష్ని తీసుకొని పెద్దగుట్ట వెళ్ళి వచ్చే ప్రాసెస్లో మనకు ఈ ఐసోలేటెడ్ ప్లేస్లో అతన్ని చంపి అతని కింద పడేసి బలంగా అతని ఛాతి పైన 3-4 టైమ్స్ ఎగిరి దుక్కి అతని రిప్స్ మొత్తం డ్యామేజ్ చేసేసి అతన్ని చంపేసి మళ్ళీ అతన్ని పడేసి అక్కడ వదిలిపెట్టి వెళ్ళే క్రమంలో అతన్ని ఎవరు గుర్తుపడుతుందనే ఉద్దేశంతో దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్లో పెట్రోల్ పర్చేస్ చేసి అతని బాడీ మీద చల్లి తగలబెట్టి అక్కడ వచ్చి వెళ్ళిపోవడం జరిగింది. ఈ కేసులో మనకు చనిపోయిన వ్యక్తి తెలియదు అండ్ మనకి చంపిన వ్యక్తి తెలియదు. ఇద్దరు కూడా ఇక్కడ వాళ్ళు కాదు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వాసులు. ఈ కేసులో ఒక సిటిజన్ మనకి హెల్ప్ చేయడం జరిగింది. ఆ సిటిజన్ ఆ దారి కూడా వెళ్తున్నప్పుడు ఈ పర్సన్ని చూడడం అండ్ అతని గురించి చిన్న ఆనవాళ్ళు ఇవ్వడంతో ఈ కేసు క్రాక్ అయింది. ఆ సిటిజన్ పేరు బస్సీ గంగా సింగ్కి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అండ్ కామారెడ్డి పోలీస్ తరఫున నా తరఫున స్పెషల్ ధన్యవాదాలు. ఆ సిటిజన్ ప్రొయాక్టివ్ రోల్ తోటి ఈరోజు ఒక ఘోరమైన మర్డర్ కేసు బయటికి రావడం జరిగింది. అతని ఇచ్చిన ఇన్పుట్ని సీసీ కెమెరాస్ని వెరిఫై చేయడం, దాంతో మనము మన దగ్గర పనిచేసే పీసీ సంజయ్, పీసీ రవి, పీసీ సైదయ్య, హోంగార్డ్ ప్రసాద్ అండ్ హోంగార్డ్ బంతిలాల్, ఈ ఆఫీసర్లు అందరూ కూడా రాత్రి భావాలు గత 5 రోజులుగా దీని మీద వర్క్ చేసి ఈ కేసుని డిటెక్ట్ చేయడం అండ్ ఆ ఇద్దరు అక్యూజ్డ్ కూడా మొత్తం హైదరాబాద్ నుంచి పట్టుకురావడం జరిగింది. పట్టుకొచ్చి రావడం ఇదంతా కూడా ప్రయత్నం. రెండవది, కేవలం ఒక 45 రోజుల క్రితం గాంధారి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కడ ఉన్న వ్యాపారస్తులు, గ్రామస్తులు, వాలంటీర్స్ అందరూ కలిసి స్పాన్సర్ చేసుకొని 42 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాం. ఆ ఓపెనింగ్ మీరే చేశాము. ఆ కెమెరాల ఆధారంగానే ఈ ఎవరైతే అక్యూజ్డ్ ఆంజనేయులు ఉన్నారో అతన్ని పట్టుకోవడం జరిగింది. సో గాంధారి ప్రజలకు, ఆ గ్రామస్తులకు, ఆ వ్యాపారంలో కూడా నా తరఫున స్పెషల్ ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. సో మీ అందరి ముందు ఒకసారి బస్సీ గంగా సింగ్ని ఒకసారి మీ అందరి ముందు పిలిచి సన్మానిస్తానని చెప్పేసి పోలీస్కి చాలా హెల్ప్ చేస్తున్న ఫేక్ నోట్ కేసులో కూడా ఒక సిటిజన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి మనకి ఇంటర్ నెట్వర్క్ దొరికింది. అండ్ ఇవాళ మర్డర్ కేసులో కూడా ఒక సిటిజన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి వీఆర్ క్యూరియస్, అంటే చంపిన వాడు తెలియదు, చనిపోయిన వాడు తెలియదు, ఐడెంటిటీ తెలియదు అండ్ చంపిన టైమింగ్ తెలియదు, ఎప్పుడు జరిగిందో తెలియదు. మనకు తెల్లవారు చంపి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో కేవలం ఆ ఇన్పుట్ మనకి ఆ సిటిజన్ ఇవ్వడంతో మనకు చాలా హెల్ప్ అయింది. సో ఐ అప్రిషియేట్ హిస్ ఎఫర్ట్స్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద సిటిజన్స్, మీ కళ్ళ ముందు ఎటువంటిది ఏమైనా జరిగినా సరే నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళని పట్టుకోవడానికి కొంచెం నాకు సహాయంగా ఉంటుంది. మీ అందరి ముందు ఒకసారి ఆ కన్సర్న్ ఆఫీసర్ ఎంత కష్టపడ్డారు వాళ్ళందరికీ రివార్డ్స్ ఇస్తారు.
సిద్ధిరామేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ కమిటీ చైర్మన్గా తాటిపాముల లింబాద్రి వైస్ చైర్మన్గా అందె దయాకర్ రెడ్డి డైరెక్టర్లుగా సింగారపు నరసమ్మ నిల అంజయ్య అనుగు అమృత సామ సంతోష్ రెడ్డి పెంజర్ల ఈశ్వర్ రెడ్డి ముత్తన్న పుల్ల కిష్టయ్య నాగార్జున రెడ్డి గుడిసె నారాయణ లింగి బాగయ్య మోకాళ్ల బాపురెడ్డి చీకోటి ప్రభాకర్ అక్కు కార్తీక్. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,27,000 వెండి 1,650 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.